హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్. మనందరికీ గోల్డెన్ టైం స్టార్ట్ కావాలని నేను ఎప్పుడూ నిరంతరం మాట్లాడుతూనే ఉంటాను. సో ఆల్రెడీ మనం బండి భగీరథ్ గురించి లైఫ్ టైం గ్రాఫ్ చూసుకున్నాం. మనం దాంట్లో ఏం చేయాలో కూడా కన్సల్ట్ చేయమని కూడా చెప్పాను వాళ్ళ పేరెంట్స్కి. సో చూద్దాం మనం. అయితే ఈరోజు ప్రస్తుతం అసలు బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రి మరి మినిస్టర్ అయిన ఆయనకి ఈ 2026 ఎలా ఉంది, ఆయన లైఫ్ టైం గ్రాఫ్ ఏం చెప్తుంది? చాలా చిన్న స్థాయి నుంచి అంత పెద్ద స్థాయికి వచ్చింది. అంటే సహాయక హోం మంత్రి, సహాయక హోం మంత్రి స్థాయికి వెళ్ళాడంటే మామూలు మాట కాదు కదా. ఎక్కడ కరీంనగరు, ఎక్కడ ఢిల్లీ, అసలు ఏమి ఉంటే అక్కడ వెళ్ళాడంటే బండి సంజయ్ గారి డేట్ ఆఫ్ బర్త్లో అది నిజమైతే జూలై 11, 1971 ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఆయనకు రాజారాణి యోగం ఉంది. రాజారాణి యోగం ఉన్నది. 1 ఉంది, 7 ఉంది, 8 కాంబినేషన్ వచ్చినప్పుడు చెప్పలేము. మ్యాజిక్ జరిగిపోతే తెలంగాణకు సీఎం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. మ్యాజిక్ జరిగిపోతాయి అంటే అట్లాంటిది ఉంది అనమాట. మాస్టర్ నెంబర్ ఉంది అనమాట. సో 1, 7 ఉంది, 8 వచ్చినప్పుడు శని మహాదశలో అయిపోతాడు. 1, 7, 8 అయితే అయిపోతుంది. కానీ ప్రస్తుతం అయితే ఆయన ఉన్న సిచ్యువేషన్ మాత్రం చాలా బాధాకరంగా ఉంది. కంటతడ పడుతాడు. అసలు ఏమి ఉందో లైఫ్ టైం గ్రాఫ్లో క్లియర్గా ఉంది. అసలు నేను ఆశ్చర్యపోతున్నా. నేనే ఎంతో వేల మంది చూసిన నేను అసలు ఆశ్చర్యపోతున్నా. ఆ నంబర్ వచ్చినందుకు ఇట్లా జరుగుతుందా అని. అయినా నంబర్ ఈజ్ అల్టిమేట్ అండి. నంబర్ ఈజ్ యూనివర్సల్. నంబర్ రూల్స్ ది యూనివర్స్. ఒకసారి చూద్దాం లైఫ్ టైం గ్రాఫ్లో ముచ్చట ఏంది, సోది ఏంది ఇది చూద్దాం. ఒకసారి నంబర్ చూద్దాము. ఇదిగోండి ఈ నంబరు జూలై 11, 2005 నుంచి 2026 జూలై 11 వరకు 18 నంబర్ నడుస్తుందండి. ఇదిగోండి 18 నంబర్ చూసుకోండి. ఇక్కడ ఆల్రెడీ 54 సంవత్సరాలు 18 నంబర్ నడుస్తుంది. సో దాని తర్వాత జూలై 11 నుంచి 2026 నుంచి 20 నంబర్ నడుస్తుందండి. కొంచెం అప్ అండ్ డౌన్ జరుగుతాయి. కానీ 19 నంబర్ రావడం జర కొంచెం ముందుకెళ్తారు 1 నంబర్. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే యుద్ధం జరుగుతుందండి. ప్రశాంతత లేదండి. ఆయనకి యుద్ధం జరుగుతుంది. ఎంత అద్భుతంగా ఆవిష్కరణ తెలుగు వారికి, ప్రపంచ దేశాల్లో ఏ లాంగ్వేజ్కి ఏ ప్రాంతం వారికి చెందింది అదృష్టం అమృతం లాంటి లైఫ్ టైం గ్రాఫ్ కనుక్కున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈరోజు పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు, పోస్ట్ మ్యాన్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా మనం ప్రిడిక్షన్ చేయగలుగుతాం మన లైఫ్ ఎట్లుంటుంది. అద్భుత ఆవిష్కరణ కదా తెలుగులో రావడం అది. సో అందుకోసమే లైఫ్ టైం గ్రాఫ్ ఖచ్చితంగా మీ జీవితంలో ఏ స్థాయిలో ఉంది, ఏం జరుగుతుంది ప్రతి ఇయర్ ఏం జరుగుతుందో అని తెలుసుకున్నాం కదా లైఫ్ టైం గ్రాఫ్లో. ప్రతి మంత్లో కూడా ఏం జరుగుతుందో అనేది ఉంది. అది ఇంకా మేము చెప్తలేము, ఎందుకంటే అది ఇంకా పెద్దగా అయితే శాటభారతం. ప్రతిరోజు ఏం జరుగుతుంది అది కూడా ఉన్నది మా దగ్గర. అవన్నీ చెప్పడానికి టైం లేదు ఇక్కడ, ఓకేనా. సో అంత చాలా సూక్ష్మంగా మా బాబు ఇది అంత సాఫ్ట్వేర్ తయారు చేసి ఇట్లా మీకు ప్రజెంటేషన్ చేయడానికి ఎంత ఈజీగా చేసిండు. మీకు అర్థమైందిగా. యుద్ధం అసలు 18 నెంబర్ అంటే ఏంటి? మహాభారత యుద్ధం 18 రోజులు, 18,000 సైన్యం జరిగిందా లేదా? 18 అంటే యుద్ధం జరుగుతుంది. చూడండి అసలు ఎవరు కూడా. ఇప్పుడు చూడండి ఇక్కడ 16 వచ్చింది, 17 వచ్చింది, 14 వచ్చింది, 16 వచ్చింది, 20 వచ్చింది, 19 వచ్చింది, 22 వచ్చింది, 20 వచ్చింది, 24 వచ్చింది, 21 వచ్చింది. ఇట్లా వేరువేరుగా వచ్చినాయి. కానీ అరే కింద మీద సేమ్ నెంబర్ వచ్చింది 18 నెంబర్. చూడండి 18 నెంబర్ వచ్చింది. అందుకోసమే ఆయన కంటతడి పెడుతుండు. ఎంత ధైర్యమైన వ్యక్తి కంటతడి పెడుతుందంటే ఎంత బాధ ఉంటుంది ఇంట్లో కాదు. ఇప్పుడు ప్రెజర్ ఎట్లయిందంటే మీద నుంచి మోడీ సార్ ఊరుకుంటాడా? ఏంది బండి సంజయ్ నాతో దిగాను మీ పిల్లగాడు, ఏంది ఇట్లా పరువు ప్రతిష్ట అని ఎంత ప్రెజర్ ఉంటుంది ఆయనకు. మామూలుగా ఉంటుందా? ఇటు చూస్తేనేమో కన్న కొడుకు, అటు చూస్తేనేమో పంచ ప్రాణాలతో సమానమైన పార్టీ. ఇప్పుడు ఈయనకి నింద రావడం వల్ల ఆ బీజేపీలోనే ఎంతమంది ఆనందపడుతున్నారు అనుకున్నావు? మంచిగా అయిందిరా అని అనుకుంటారు కదా. ఇప్పుడు మనం కింద పడుతుంటే చాలామంది వాళ్ళు మంచిగా అయింది అనుకుంటారు. ఇట్లా భగవాన్ని కూడా రావద్దని నేను కోరుకుంటా. మన జీవితం గురించి మనం తెలుసుకోవాలి. నిజంగా ఇది ఆయన ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ జూలై 11, 1971 అయితే ఆయనకి ఇంకొకటి విషయం చెప్తున్నా. ఎక్కడ వెళ్ళినా కొంచెం ఈ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. 2026 నుంచి జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటా.
ఎందుకంటే ఈ జూలై నెలలో పుట్టిన వాళ్ళకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. నేను కూడా జూలై 5th. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జూలై 8, సౌందర్య గారు జూలై 18. ఈ జూలై నెలలో పుట్టిన అమ్మాయినా అక్కయినా చెల్లైనా జర జాగ్రత్తగా ప్రయాణం చేయండి. రోడ్డు ప్రమాదాలకు మనము రారా అంటాం, మనం యాక్సిడెంట్ చేసుకోరా అన్న ఆ నంబర్ అట్లాంటిది. దయచేసి ఏమనుకోవద్దు. సో తప్పకుండా మీ లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది, మీ జీవిత గమనం ఎలా ఉందో ఒకసారి తెలుసుకోండి. పోయేదేముంది. మేము అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆన్లైన్లో వసతులు ఉన్నాయి, సౌలతులు ఉన్నాయి. ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. మీ దగ్గర అక్కడి నుంచి రాకపోయినా ఇక్కడ నేను ఎంత పెద్ద తోపులైనా, బాపులైనా, సెలబ్రిటీలైనా ఎవరైనా మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. నేను నమ్మకు. నీకు డేట్ ఆఫ్ బర్త్ అవుతుందిగా, నేను నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, నాకు పేరు ఉందిగా, ఆధార్ కార్డు ఉందిగా, మొబైల్ నెంబర్ ఉంది, వెహికల్ నెంబర్ ఉంది, ఇంటి నెంబర్ ఉంది. నంబర్లు ఉన్నాయంటే నమ్మాల్సిందే. ఇంకా సుత్తి సోది లేదు. నంబర్లు ఉన్నాయా నమ్ము, అంతే. అసలు ఒక్క ఓటుతోటే కదా ఓడిపోయేది, అర్థమైందా? ఇప్పుడు మొన్న విజయ్ గారిది ప్రమాణ స్వీకారం చేద్దామంటే 2 ఎమ్మెల్యేలు సహకరించలేదు. వీసీకే పార్టీ వచ్చేసి సహకరించారు, అంతే. నంబర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. నంబర్ నమ్మిన వాడు నంబర్ 1గా ఉంటారు. అది నేను నమ్మాను, నంబర్ 1గా ఉన్నాను ఈ ఫీల్డ్లో. థ్యాంక్ యూ సో మచ్. మీరు నమ్మండి, మీరు నంబర్ 1గా ఉండండి మీ ఫీల్డ్లో. లైఫ్ టైం గ్రాఫ్ మీ పిల్లల మ్యారేజ్లకి అన్నిటికీ గిఫ్ట్గా ఇవ్వండి. లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఏమో గిఫ్ట్లు ఇచ్చినా అవి మర్చిపోతారు. కానీ లైఫ్ టైం గ్రాఫ్ వానితోటే 100 సంవత్సరాలు ఉంటుంది, అర్థమైందా? పెళ్ళిళ్ళకు, పేరెంట్లకు ఏవో గిఫ్ట్లు ఇస్తున్నారు. లైఫ్ టైం గ్రాఫ్లు ఇవ్వండి వాళ్ళకి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. తప్పకుండా మీరు అఖండ విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను.